ఎన్నికలు ఏవైనా సరే తమకు అనుకూలంగా మలుచుకునే వైఎస్ కుటుంబాన్ని దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర పూర్తిగా కట్టడి చేశారు. 1996లో ఉమేష్ చంద్ర కడప ఎస్పీగా ఉండగానే లోక్సభ ఎన్నికలు జరిగాయి. రౌడీలు, గూండాలు, ఫ్యాక్షన్ మూకలను కట్టడి చేసి ఆ ఎన్నికల్ని ఉమేష్ అత్యంత పకడ్బందీగా నిర్వహించడంతో వైఎస్ కుటుంబ అరాచకాలకు అడ్డుకట్టపడింది. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమేష్ చంద్ర ధాటికి కేవలం 5444 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఆయన కడప ఎస్పీగా ఉన్నంత కాలం వైఎస్ కుటుంబ ఆగడాలు సాగలేదు. ఉమేష్ చంద్ర బదిలీపై వెళ్లిన తర్వాత వారి అరాచకాలు మళ్లీ పెరిగాయి. అప్పటి నుంచి ప్రత్యర్థులను బెదిరించి దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగించారు. చివరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ అత్యంత పకడ్బందీగా పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక నిర్వహించడంతో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకోని వారు స్వేచ్ఛగా తమ ఓటును వేశారు.